Welcome to ABN Digital Exclusives. దేశంలోని కొన్ని ప్రాంతాలు ఇప్పటికీ మావోయిస్టుల చెరలో ఉన్నాయి. అలాంటి ఓ ప్రాంతంలో స్వాతంత్ర్యం సిద్ధించాక తొలిసారి జాతీయ జెండాను ఎగరవేయడంతో స్థానికులు సంబరాలు జరుపుకున్నారు. ఛత్తీస్గఢ్లోని సుక్మాలోని పువర్తి గ్రామంలో ఒకప్పుడు ప్రభుత్వానికి సమాంతరంగా మావోయిస్టులు ప్రభుత్వాన్ని నడిపారు. అక్కడ మావోయిస్టుల ప్రాబల్యాన్ని తగ్గించడానికి భద్రతా బలగాలు పోలీస్ శిబిరాన్ని ఏర్పాటు చేశాయి. ఈ క్రమంలో భద్రతా బలగాలకు వ్యతిరేకంగా మావోయిస్టులు దాడులకు ప్లాన్ చేశారు. అయితే భద్రతా దళాల తనిఖీల్లో మావోయిస్టులు పట్టుబడ్డారు. వారిని అదుపులోకి తీసుకున్న తర్వాత పోలీసులు గ్రామంలో జెండా ఎగరవేయడానికి ఏర్పాట్లు చేశారు. అలా సోమవారం జాతీయ జెండా ఎగరవేసి అక్కడి ప్రజలకు స్వేచ్ఛా వాయువు అందించారు. మావోయిస్టులు కూరగాయలు పండించే భూమిని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న సుక్మా ప్రాంతం మావోయిస్టుల శిక్షణా శిబిరంగా ఉండేది. అక్కడ వారు సమావేశాలు నిర్వహించి సమీపంలో నివసిస్తున్న యువకుల్ని నియమించుకునేవారు. వారికి దాడులు ఎలా చేయాలో నేర్పేవారు. గ్రామంలో భద్రతా శిబిరాన్ని తెరవడం మావోయిస్టుల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసింది. ఒకప్పుడు పోలీసులు అడుగు పెట్టడానికి భయపడే ప్రాంతంలో గత కొన్ని నెలల్లో అలాంటి 7 శిబిరాలు తెరిచారు. మావోయిస్టుల కదలికల సమాచారం అందగానే అక్కడి నుంచి భద్రతా బృందాన్ని హుటాహుటిన పంపొచ్చు. మావోయిస్టు కార్యకలాపాలకు గ్రామస్తులు దూరంగా ఉండాలని, వారికి ప్రభుత్వ పథకాలు అన్నీ అందేలా చూస్తామని అధికారులు తెలిపారు. ఇటీవల టెక్మల్గూడ పోలీస్ క్యాంపై మావోయిస్టులు దాడి చేయడంతో 3 సిఆర్పీఎఫ్ జవాన్లు మృతి చెందారు. దానికి ప్రతిగా పువర్తి గ్రామంలో పోలీసులు నిఘా పెంచినట్లు తెలుస్తోంది. ఇది ఇవాల్టి ఏబిఎన్ డిజిటల్ ఎక్స్క్లూజివ్స్. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏబిఎన్.